మన ఊర్లో ఎంత జనాభా ఉంటుంది? 2000 జనాభా ఉంటుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నాము? తక్కువ, చాలా తక్కువ మంది ఉన్నాం. అవునా? దాని అర్థం ఏంటంటే దేవుని విషయాలు, ధర్మం విషయాలు, దేశం గురించినటువంటి విషయాలు వినడానికి మనకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి. నిజమే. అంతే కదండి. ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఆ భగవద్గీత పుస్తకాలు మిమ్మల్ని మాత్రమే ఎంచుకున్నాయి కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాయి. ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి గడప ఉంది అక్కడ? లేదు. ఊర్లో ఉన్నటువంటి ప్రతి గడప లేదు. అంతే కదా. కొన్ని గడపలు మాత్రమే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? కేవలం భగవద్గీత పుస్తకం అనేది కొంతమందిని ఎంచుకున్నది. భగవద్గీతలో ఉంటుంది ఒక విషయం, కోటాను కోట్లలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని చెప్పేసి భగవద్గీతలో అప్పుడెప్పుడో చెప్పేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇంతమంది ఉన్నాం ఇక్కడ. అంతమంది మన గ్రామంలో ఉన్నటువంటి జనాభాలో చాలా తక్కువ మంది ఉన్నాం. అలాగే తక్కువ మందికి మన దగ్గరికి భగవద్గీత పుస్తకం వస్తుంది. మీరందరూ కూడా ఆ భగవద్గీత పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి, లేదా చదివించుకోవాలి. చదవచ్చిన వారు చదవాలి, చదవరాని వాళ్ళు చదివించుకోవాలి. అవి భగవద్గీత పుస్తకంలో ఒక్కొక్క విషయం ఎన్నిసార్లు చదువుకుంటూ పోతే అన్నిసార్లు కొత్తగానే అనిపిస్తుంది. కాబట్టి భగవద్గీత అనేటువంటి గ్రంథం అనేది చాలా శ్రేష్టమైనది, విశిష్టమైనది. దాని గురించి దాంట్లో ముఖ్యంగా ఆ పరమేశ్వరుడు ఏమేం చెప్పాడు అంటే ఆత్మ అంటే ఏమిటి, అలాగే జీవన విధానం ఎలా ఉండాలి, భక్తి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ చాలా బాధాకరంగా, చాలా దీనస్థితిలో ఉన్నటువంటి, చాలా పూర్తిగా ఏమంటారు దాన్ని, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, వీళ్ళందరూ నా చుట్టాలే, వీళ్ళందరూ నా అన్నదమ్ముళ్ళే, వీళ్ళందరూ నా తాతలే అని చెప్పేసి ఆ కౌరవ సేనను చూసి బాగా బాధలో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పి నువ్వేమనుకుంటే చెయ్యు అని చెప్పేసి చెప్పేటువంటి ఆ విషయం ఎక్కడ ఉంటుంది? భగవద్గీతలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ మతంలో లేదు. అలాగే ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఏంటి, నేను మా అమ్మకు కొడుకును అవుతాను, మా నాన్నకు కొడుకును అవుతాను, అలాగే అన్నలకు అక్కలకు అన్నని అవుతాను, ఇలా రకరకాల వరుసను అవుతాను. అలాగే ఎవరికి మోసం చేయకుండా ఉండాలి అని చెప్పేసి, అలాగే అబద్ధం ఆడద్దు అని చెప్పేసి, అలాగే ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అనేక రకాల ధర్మాలు ఉన్నాయా? ఇలాంటి ఎన్ని ధర్మాలు ఉన్నప్పుడు ఈ ధర్మాల అన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి అని అంటే సరిగ్గా ఆలోచిస్తే మనిషికి చాలా అసాధ్యం. సాధ్యమా? అసాధ్యమా? సాధ్యమా? మరొక్కసారి అడుగుతున్నావు, సాధ్యమా? అసాధ్యమా? చేస్తే సాధ్యం, పాటిస్తే సాధ్యం. అంతేనా? అదే కదా సాధ్యమే గ్యారంటీ. మనం అసాధ్యమైతుందంటే మనం ఫెయిల్ అయినట్లే. కరెక్టే. ఎంత పాటిద్దాం అనుకున్నా మనం ఏదో ఒక చోట ఖచ్చితంగా లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మన ఆత్మశక్తి, ఆత్మ ఆలోచనకి, ఆత్మవంచన చేసుకోవడానికి ఎక్కడైనా కింద పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అబద్ధం ఆడడము, తప్పులు చేయడము, మోసాలు చేయడము ఖచ్చితంగా జరుగుతుంది. అవునా కదా? ఖచ్చితంగా తప్పదు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ ఈ విషయం దేవుడికి మనం అడుగుతామని తెలియదా? ఖచ్చితంగా నేను పుట్టించమన్నా, నీకు జన్మనివ్వమన్నా, నాకు ఈ విధంగా కష్టాలు పెట్టమన్నా, నాకు ఈ విధంగా కన్ను పోగొట్టమని చెప్పానన్నా, కాలు పోగొట్టమని చెప్పానన్నా, ఈ విధంగా ఏవైనా అడిగానా నాకు జన్మనివ్వమని అడిగానుగా అని చెప్పేసి అడిగితే, ఇన్ని విషయాలు ఇచ్చి ఈ విధంగా ధర్మంగానే జీవించమని చెప్పేసి అంటే ఏ మనిషి జీవించలేడు. నువ్వు
ఒకవేళ పుట్టి చూపించి ఉంటే ఆ విధంగా నేను పాటిస్తుంటిని అని చెప్పేసి అంటాడు ఖచ్చితంగా మనిషి. ఖచ్చితంగా ఒకరోజు మనం వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కరు వెళ్తాం. వెళ్ళిన తర్వాత యమధర్మరాజు దగ్గర అనేక రకాలుగా సవాళ్ళు విసురుతామని చెప్పేసి ఆ విషయం ఉన్నది ఆల్రెడీ మన గ్రంథాల్లో ఉంటుంది, గరుడ పురాణంలో ఉంటుంది. ఆ సవాళ్ళకు అన్ని రకాల సమాధానం చెప్పిన తర్వాత ఒక వ్యక్తిని చూపిస్తాడట ఈశ్వరుడు, యమధర్మరాజు చూపిస్తాడు. ఏంటి అంటే ఆ వ్యక్తి ఎవరు కాదు, రాముడు తన చిన్నప్పుడు కౌసల్యాదేవి గర్భంలో జన్మించి పూర్తిగా 11,000 సంవత్సరాలు, 11,000 సంవత్సరాలు, ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, 200 కాదు, 11,000 సంవత్సరాలు. ఓకే, ఆ 11,000 సంవత్సరాలు ఎక్కడా ధర్మం తప్పలేదు. తను చిన్నప్పుడే తాటక వధ కోసం, విశ్వకళ్యాణ యజ్ఞం రక్షణ కోసం అడవికి వెళ్ళవలసి వచ్చింది. అది 16 సంవత్సరాల వయసులో. పెళ్ళైన కొద్ది సంవత్సరాలకి, అంటే కొన్ని 2 నెలల్లో లేకుంటే కొన్ని సంవత్సరాలు, ఆ సంవత్సరం తర్వాత లోపల తను అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది కైకేయి వరం వల్ల. అలా వెళ్ళిన తర్వాత కూడా తను సీతను కోల్పోవలసి వచ్చింది. ఆ అడవిలో కూడా ప్రశాంతంగా ఉన్నాడా, రకరకాల రాక్షసులు, రకరకాల ఇబ్బందులు ఎదురైనాయి. ముండ్లు గుచ్చుకున్నాయో, లేకుంటే ఫలం దొరికిందో, ఆహారం దొరికిందో లేదో, ఇవన్నీ రకరకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. సీతను కోల్పోవలసి వచ్చింది. ఆ సీత కోల్పోయిన తర్వాత సీతను కనిపెట్టడానికి వానరుల యొక్క సహాయం తీసుకొని రామసేతును నిర్మించి పూర్తిగా రాముడు ఆ సీతను కనిపెట్టి రావణుని ఓడించి ఈ ప్రపంచంలో ఏ ఒక్క స్త్రీకి ఇబ్బంది కలిగిన, మహిళకు ఇబ్బంది కలిగిన దేవుడు ఊరుకోడు. అలాగే ధర్మం నిలబెట్టడానికి నేను ఎప్పటికీ జన్మిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తూ, ఈ విధంగా నేను పాటించిన విధంగా మీరు ధర్మం పాటించాలి, ఎక్కడ అన్యాయం చేయకూడదు అని చెప్పేసి చెప్పడానికి 11,000 సంవత్సరాలు జీవించాడు. వాళ్ళకు పడ్డటువంటి కష్టాలు, సీత పడ్డటువంటి కష్టాలు, రాముడు పడ్డటువంటి కష్టాలు, వాళ్లకు ఒక్కొక్క రోజు ఆహారం దొరికేది, ఒక్కొక్క రోజు ఆహారం దొరికేది కాదు, ఒక్కొక్క రోజు ముని ఆశ్రమాల్లో అవకాశం దొరికేది ఆతిథ్యం కోసం, ఒక్కొక్క రోజు ముని ఆశ్రమాల్లో ఆతిథ్యం కోసం అవకాశం దొరికేది కూడా కాదు. ఇన్ని రకాల సమస్యలు ఎదురైపోయినప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు ధర్మం తప్పలేదు, ఎప్పుడు ఎవరి మీద నింద వేయలేదు. తనను ఆ అరణ్యవాసానికి పంపించేటప్పుడు రాముడికి తెలుసు, తను 1-2 సార్లు చప్పట్లు కొడితే ఒక 2 భటులు వచ్చి కైకేయిని దశరథ మహారాజును పట్టుకుపోయి జైల్లో వేస్తారని తెలుసు. కానీ ఎలాంటి ఇది చేయలేదు. ఈరోజు మన కుటుంబంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే ఆ 2 కొడుకులకు 4 ఎకరాలు పంచేటప్పుడు ఒక కొడుక్కి 1 ఎకరం ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే నాతో పని చేసిండు కాబట్టి అని అంటే ఊరుకుంటాం. ఇప్పుడు నేను కొట్టలేదు నీకు అని చెప్పేసి అంటామా లేదా? అంతే కదా. కాబట్టి కానీ ఆ రోజు రాముడు ఆ మాట అన్నాడా? అనలేదు. మీరు నాకు జన్మనిచ్చారు, మీరు అగ్నిలో దూకమన్నా దూకుతాను అని చెప్పేసి అన్నాడు. అలా అనడానికి కారణం ఏంటిది అంటే ఏంటి అనేది కాదు, ఒకటే విషయం, మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రేమానురాగాలు సమానంగా చూపించాలి. అలాగే ఏ సమయంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. 1వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు ఆ పిల్లవాడిని చాలా మురిపెంగా పెంచాలి. ఆ తర్వాత 16వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం 30 సంవత్సరాల వరకు ఆ పిల్లవాడిని శత్రువుగా పెంచాలి. శత్రువుగా పెంచాలంటున్నాం. కొడుకుగా కాదు, కూతురుగా కాదు, శత్రువుగా పెంచాలి. ఎందుకంటే ఆ వయసు అనేది 16 సంవత్సరాల వయసు, అక్కడ నుంచి ఈ మొత్తం 30 సంవత్సరాల వయసు మధ్య కాలంలో ఏదైనా తప్పులు జరగవచ్చు, తప్పులు చేయవచ్చు, రకరకాల మోసాలు చేయవచ్చు. అవన్నీ చేయకుండా నిరోధించాలంటే ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ, మీరు చూస్తే ఇంట్లో 2 ఫోన్లు ఉంటాయి, ఒక ఫోను కూతురు పట్టుకుంటుంది, ఒక ఫోను
కొడుకు పట్టుకుంటాడు, చీకట్లో కూడా దుప్పటి వేసుకొని ఆ ఫోన్ పట్టుకొని చూస్తుంటారు. ఆ దుప్పటి మధ్యలో నుంచి జగజ్జగాయమానంగా ఆ దేదీప్యమానంగా ఆ వెలుతురు పైకి వస్తుంటే ఆ వెలుతురుని చూస్తూ పూర్తిగా దాంట్లోకి నిండిపోయి పూర్తిగా ఆ దాంట్లోకి లీనమైపోయి అవి చూసుకుంటూ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేయడంతో పాటుగా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తిని పాడు చేసుకుంటారు. కాబట్టి మీరు చెప్పాలి ఏంటి, ఇంతసేపు మీరు ఫోన్ చూడాలి, ఇంతసేపు మీరు టీవీ చూడాలి, ఇంతసేపు మీరు ఆడుకోవాలి, ఇంతసేపు ఇది చేయాలి అని చెప్పేసి కాల నిర్ణయం ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఒక కొడుకు గట్టిగా మంచిగా పెరుగుతాడు. దానికి ఉదాహరణంగా మనం చెప్పుకోవాల్సింది జిజాబాయి కొడుకు శివాజీ, అలాగే శివాజీ మహారాజు, అలాగే ఈనాడు ఛాయవాలా నరేంద్ర మోడీ. మీరు మళ్ళీ బీజేపీ పార్టీకి అని చెప్పేసి అనుకోకండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అంతకన్నా నేనైతే బీజేపీ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, మీరు జస్ట్ హిందువుని.